You have to eat more. Then only you will feel like this. And you can, Amma cannot even carry. Can Tata carry? Okay, ma, you all keep, you didn't cover it. Miss will tell why you didn't cover. చెయ్యాలి. మమ్మీ కూడా అదే ఇంగ్లీష్. అన్ని మర్చిపోతారు. బుక్ అంటే అమెరికన్ ఇంగ్లీష్ వేరేగా ఉండేది, ఈ మధ్య షిఫ్ట్ అయిపోతుంది అది. అదండి సంగతి. 1 year వరకు ఓకే, 2 years వరకు కూడా ఓకే. ఇప్పుడు ఇంకా స్లోగా చిన్నప్పుడు మనం ఎలా మాట్లాడేవాళ్ళం ఇంగ్లీష్ అలా అయిపోతుంది అనమాట మా పిల్లల భాష. ఎస్పెషలీ శ్రీనిక అది అవుతుంది, ఇషితాకి ఇంకా కన్వర్ట్ అవ్వలేదు. అండ్ యాజ్ పేరెంట్స్గా ఒక 2 decades నుంచి యూఎస్లో ఉండి ఇషిత ఆ అమెరికన్ స్లాంగ్లో విని విని మాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట వెన్ షీస్ టాకింగ్ డిఫరెంట్లీ. సో అది అందరికీ ఉంటుంది. మేబీ ఎవరైతే రిటర్న్ టు ఇండియా వచ్చారో వాళ్ళు నేను చెప్పిన దానికి కనెక్ట్ అవ్వచ్చు. అది కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి కదండి లోపల. చిన్నప్పటి నుంచి ఒక లాంగ్వేజ్లో వింటా వచ్చాం మన పిల్లల్ని, సడన్గా అది మార్చేస్తా ఉంటే ఏంటి డిఫరెంట్గా మాట్లాడుతున్నాం ఏంటి అనిపిస్తుంది. బట్ అన్నోయింగ్లీ మనం కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నాము. ఎంత ఇంగ్లీష్ షోస్ చూసినా, ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నా సరే మేము మాట్లాడే భాష, పెద్దలు మాట్లాడే భాష, టీచర్స్, ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అంతా కలిపి ఫైనల్గా మన భాష మనకి వచ్చేస్తుంది అనమాట పిల్లలకి. స్లోగా మనం కూడా అది ఎంబ్రేస్ చేసేస్తాం అనుకుంటా. అండ్ మా పిల్లలు ఏ కరికులంలో చదువుతున్నారని ఎంతో మంది అడుగుతూ ఉంటారు. ఇనిషియల్గా సిబిఎస్ఈలో జాయిన్ చేశాను, ఇప్పుడు వాళ్ళు కేంబ్రిడ్జ్ కరికులంలో ఉన్నారు. ఎందుకు అన్న దానికి మా ఓన్ పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్ మీకు వర్తించకపోవచ్చు. సో అకార్డింగ్ టు యోర్ కిడ్, యోర్ ప్రిఫరెన్సెస్ వీ విల్ సజెస్ట్ అండి ఇఫ్ యూ బుక్ ఎ రిటర్న్ టు ఇండియా కాల్. ఇప్పుడు దాకా బుక్ చేసుకున్న ఏ ఒక్క పేరెంట్ కూడా నాట్ సాటిస్ఫైడ్ అనేది లేదు. అందరూ మంచి రివ్యూస్ ఇచ్చారు. ఎందుకంటే అంత రీసెర్చ్ చేసి మీకు మేము బెస్ట్ సజెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ రిటర్న్ టు ఇండియా ఈజ్ సూన్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఈవెన్ మోర్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షేర్ ఆల్ ఆఫ్ దాట్. ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తుంది. సో వెరీ సూన్ మీతో అయితే డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి శ్రీనిక గోల చేయడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ స్కూల్, ముందు స్కూల్ స్టడీస్, తర్వాత ఫ్రెండ్షిప్. అర్థమైందా? అర్థం కాలేదంటే తల ఇలా అడ్డంగా తిప్పుతోంది. Are you excited for school to start? Way too excited. Okay, then we're going to buy your shoes also, baby. వేసుకో శ్రీనిక, కూర్చోమన్నాను అంతా నేను అక్కడ. సాక్స్ వేసుకుంటే షుడ్ బి ఓకే. గుడ్. బ్రౌన్ కలర్ కవర్స్ ఎకో ఫ్రెండ్లీ, ట్రాన్స్పరెంట్ ఇస్ నాట్ అని నాకు తెలుసు అండి, చాలా మంది చెప్పారు. కానీ టెక్స్ట్ బుక్స్కి మేము ట్రాన్స్పరెంట్ వేయాల్సి వచ్చింది. నోట్ బుక్స్ అన్నిటికీ కూడా వీ డిడ్ డూ ద బ్రౌన్ కవర్స్ అనమాట, ఎందుకంటే వాళ్ళకి టెక్స్ట్ బుక్ పేజ్ కనిపించాలని చెప్పారు. ఇంకా లాస్ట్ వీడియోలో చూసారు కదా ఇంటి నిండా వాటర్ వచ్చేసినాయి అని చెప్పాను. అది ఏమని ప్రూవ్ అయిందంటే కింద కొంచెం లూజ్ అయిందంట. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దట్. ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అది కొంచెం వేసి దాన్ని కవర్ చేశారు. ఇక్కడ నుంచి వచ్చే వాటర్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. బికాస్ ఈ గడప అనేది కొంచెం లూజ్ అయింది. నాకు దీన్ని ఎగ్జాక్ట్గా ఏమంటారో తెలీదు. అండ్ లివింగ్ రూమ్లో ఉన్న వుడ్ టైల్స్ నిండా కూడా వాటర్ వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఓనర్ తోటి మాట్లాడాము. అండ్ హీఈస్ టాకింగ్ విత్ హిస్ ఇంటీరియర్ పీపుల్. వాళ్ళు వచ్చి చూసారు అండ్ మొత్తం రీప్లేస్ చేయాలని చెప్పారు. ఆ వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. బాబాయ్ అది స్టార్ట్ అవుతే ఇంటి పరిస్థితి ఏమవుతుందో తెలియట్లేదు. ప్రస్తుతం అయితే ఇది ఇక్కడ టెంపరీ ఫిక్స్ అయితే చేసామన్నమాట. అండ్ దెన్ వీ హ్యాడ్ అదర్ వర్క్ టు డూ. 4 minus 1. 4 minus 1 equals to 3. 3 plus 2. Both can share. Yeah, you do this one, I'll do this one. No, this one's hard. What are you doing, Ishta? It's called the Puzzle Quest: The Missing Astronaut. It's like a story, and they give different types of puzzles. That's your favorite, right? Yeah, I love Only it. 2 books. మళ్ళీ ఆర్డర్ చేసుకుందాం.
ఈ బుక్స్ నేను అమెజాన్లో తీసుకున్నాను, సూపర్ ఉన్నాయి, మీరు కూడా చెక్ చేయండి. నేను ఇక్కడ పిక్చర్ చూపించాను కదా, సో ఈ పిక్చర్ బట్టి ఇందులో ఒక 4-5 బుక్స్ ఉన్నట్టున్నాయి. ఏదైనా కొనండి, ఇష్టాకి చాలా చాలా నచ్చేసినాయి అనమాట. సో ఇదేంటంటే ఇలా బయటకి ఎక్కడికైనా వచ్చినప్పుడు, లేకపోతే కార్లో డ్రైవింగ్ చేసినప్పుడు, రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే దానికోసం వెయిట్ చేసినప్పుడు అలా బాగా పనికొస్తాయి అనమాట. అండ్ ఇక్కడ నేను వేసుకున్న నెక్లెస్, ఇది నాకు రోజా ఇచ్చింది, యూఎస్లో ఉన్న నా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట. సో వాళ్ళు ఇచ్చిన స్టఫ్ ఇలా వేసుకుంటుంటే వాళ్ళు బాగా గుర్తొస్తూ ఉంటారు నాకు. కానీ ఏం చేస్తాము, ఎక్కువ థాట్స్ ఓవర్ థింకింగ్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను. బికాస్ ఇఫ్ ఐ ఓవర్ థింక్ ఇట్ విల్ అగైన్ టేక్ మీ టు అ వెరీ డిఫికల్ట్ సాడ్ జోన్, అండ్ దాని నుంచి తొందరగా బయటికి రాలేను. కాబట్టి అంత ఎక్కువ గుర్తు చేసుకోకుండా ఉండటానికి నేను ట్రై చేస్తాను, లేకపోతే మళ్ళీ ఎక్కువ మిస్ అయిపోతాను అనమాట యుఎస్ని. ఇక్కడ ఇండియాలో కొత్త కొత్త ప్లేసెస్ హైదరాబాద్లో ఎక్స్ప్లోర్ చేయడంలో ఇది ఇంకొక ప్లేస్ కనిపించింది. టెక్కీ బొక్కియా, సారీ ఎగ్జాక్ట్గా నేమ్ తెలీదు. ఫాదర్స్ డే సందర్భంగా ఇషితా గణేష్ని అడిగాను మీకు ఏం కావాలి అని, బ్యాక్ టు స్కూల్. సో వాళ్ళందరూ మంచి థాయ్ సుషీ ఫుడ్ కావాలన్నారు. సో నేను గూగుల్లో రివ్యూస్ చూసి ఈ ప్లేస్కి అయితే వెళ్ళాను. చాలా టూ మచ్ ఉంది ఫుడ్. మీకు ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, హైకు ఒకటి, ఇదొకటి, బోత్ ఆర్ వెరీ గుడ్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై. Enjoyed the food? Yeah, we're at a Korean restaurant. Korean. We got fried rice, noodles, Basil Thai fried rice. California sushi తీసుకున్నాము. Pad keemo noodles. వీళ్ళ కోసం బటర్ గార్లిక్ noodles and basil Thai fried rice along with chips. Lotus stem chips. They were really good, sweet. But so spicy. Yeah, especially when you దీనికి ఎంత నచ్చేసిందంటే ఒక పక్క నుంచి తినేయాలని కోరిక, ఒక పక్క నుంచి కాలిపోయింది లోపల, అయినా తిందనమాట. కదా కాలిపోయినా తింది. Anyway, so Mom, where are me and you going? ఇప్పుడు ఒక ఎక్సైటింగ్ ప్లేస్కి వెళ్ళబోతున్నావు. డాటర్స్ డేనో ఫాదర్స్ డేనో తెలియదు, కానీ అవసరం కాబట్టి తీసుకున్నాను. ఓ యా, ఇట్స్ ఫాదర్స్ డే, కానీ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. స్కూల్ సమ్మర్ హాలిడే స్టార్ట్ అయినప్పుడు దాని చుట్టూ కట్ చేద్దాం అనుకున్నాను, ఇంకా తెలియదు. సో ఫర్ ఎ చేంజ్ వీఆర్ గోయింగ్ టు చెప్పను, వెళ్ళిన తర్వాత చూపిస్తాను. లెట్స్ గో. చెప్పేసి It's gonna be so much fun. going to a kids spa. I'm gonna do a pedicure. First time Ishita, first time pedicure. And not time for back to school haircut. We came to Doodles Kids Spa and Saloon. ఇది ఆ రెస్టారెంట్కి ఒక 5-10 minutes దూరంలో ఉంది అంతే. అండ్ ద గుడ్ పార్ట్ ఇస్ ఎంత ఎక్సైట్ అయిపోయామంటే, ఫస్ట్ టైము ఒక కిడ్స్ డెడికేటెడ్ సెలూన్ అండ్ స్పా సర్వీసెస్, మసాజ్, పెడిక్యూర్, మ్యానిక్యూర్, హెయిర్ కట్, ప్లేస్, ఎస్పెషలీ ఇన్ఫెంట్స్ కోసము ఇంకా ఎక్కువ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ విశాలంగా కట్టారు. దిస్ వాజ్ స్టార్టెడ్ బై పూజిత, కొత్తగా ఓపెన్ అయింది హైదరాబాద్లో. అండ్ ఐ వెంట్ టు చెక్అవుట్ దట్ ప్లేస్ and kids experienced first time anamata few of the things. Let's hear it from her. So idi oka hydrotherapy pod 0 to 1 year babies kosam. So we do till 6 months without bubbles and all float session untadi, and after float ikkada massage avutadi vallaki with all cold pressed coconut oil. That is what recommended by pediatricians anamata. So adi ikkada massage avutadi. After that we wipe it off and dry some off and then send. Idi shampoo station. So this is a shampoo station. Usually kids kosam wala size undadu, so this is the one that accumulates them. And there's no chemical, it's all toxic free, nail paint and makeup, everything. So idi nail art station kids kosam, and all the nail paints are kid safe, non toxic and no chemicals at all. So anybody who's above 2 years old can use it, and we have cute nail art stickers and all. So this is the place. Okay. స్పా పార్టీస్ అది కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇష్టా బర్త్డే పెట్టారు. This is the tiny pedicure station. Kids kosam. అవునా, ఓకే, కావాలని చేసాం. అది మానిక్యూర్ ది కంఫర్టబుల్ గా ఉండట్లేదు కూర్చుంటే, సో ఎప్పుడైతే కావాలో అది పెడుతున్నాం, లేకపోతే టాయ్స్ రిప్లేసింగ్ ఇట్. And this is for their waiting area. Yeah. So and ఎవరైతే ఇన్ఫెంట్స్ కి వాళ్ళకి చైర్ అదంతా యాంగ్జైటీ ఉందో, దే హ్యావింగ్ ద హెయిర్ కట్ ఓవర్ హియర్ ఓన్లీ.
మళ్ళీ మేము క్లీన్ చేసి, సో దే ఆర్ ఓపెన్ టు హ్యావ్ హెయిర్ కట్ ఎనీవేర్ ఇన్ ద స్పేస్. యా చూసారు కదండి. సో మీ ఇన్ఫెంట్స్ కోసం కానీ పిల్లల కోసం కానీ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ ఎక్స్క్లూసివ్ కిడ్స్ స్పా ప్లేస్ ట్రై చేయండి. నౌ పెడిక్యూర్ ఇస్ సంథింగ్ ఇషిత హ్యాస్ బిన్ వాంటింగ్, బట్ నేను తను రెస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నాను, నో ఇషిత నీ ఏజ్ కాదని. కానీ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవనిద్దాం, ఎలా ఉంటుందో చూస్తే తనకి తెలిసిపోతుంది కదా అని చెప్పేసి ఇద్దరికి ఇక్కడ పెడిక్యూర్ చేసుకున్నారు. కానీ ఆఫ్టర్ ఎ పాయింట్ వాళ్ళకి కొంచెం బోర్ కొట్టింది. ఆ సరదా ఏమైతే ఉంటుందో, ఆ ముచ్చట ఏమైతే ఉంటుందో కానీ తీరిపోయింది. మెయిన్ థింగ్ వెళ్ళింది హెయిర్ కట్ కోసం అనమాట. సో మంచిగా ఇద్దరికి బ్యాక్ టు స్కూల్ హెయిర్ కట్ అయిపోయింది. ఇషితాని ఎంత అడిగానో, చిన్న చేసేసుకో అమ్మా, మెయింటెనెన్స్ ఈజీ అవుతుందంటే, లేదమ్మా నువ్వు ఆల్రెడీ నా పెద్ద జుట్టును ఒకసారి కట్ చేసావు, నేను అసలు కట్ చేసుకునే ప్రసక్తే లేదు అంది. సో కొద్దిగా ట్రిమ్ అయితే చేయించాము. అండ్ ఇది ఫాదర్స్ డేనో డాటర్స్ డేనో అర్థం కాలేదనమాట. సో గణేష్ ఫాదర్స్ డే సందర్భంగా పక్కన కూర్చున్నాడు. ఈ బుడ్డిది ఎన్ని కవులు చెప్తా ఉందంటే. అండ్ మంచి స్పా సర్వీస్ కూడా అయింది. లుక్ ఎట్ దట్ అండి, హౌ క్యూట్ ఇస్ దిస్ స్టేషన్. దిస్ ఇస్ ఎ పర్ఫెక్ట్ ప్లేస్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ బర్త్డే పార్టీస్ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేయొచ్చు. ప్యాక్ లిటిల్ బిట్ ఆఫ్ నెయిల్ ఆర్ట్ అలాంటివి చేస్తారు. ప్లేస్ కూడా ఉంది కదా, సో కిడ్స్ అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. కన్సిడర్ దిస్ ప్లేస్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ అ పార్టీ. Unicorn color and what is your favorite color? My favorite color is yellow. I thought you knew me from now. Okay, put that. Put that. Okay, can Do you remember the plant? Did you remember anything in the plant? Do you remember the time I told you I like yellow? Yes. Did you remember what the time I told you I like Okay, then when I asked you. I like అమ్మ. Yes. the time I like you? Did you tell me? The time ఏదైనా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయినా లేకపోతే యాక్షన్ తీసుకున్నా దాని గురించి ఆలోచించడం మనం మానేస్తాం, మర్చిపోతాం. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు గివ్ ఇషిత హియర్. నువ్వు ఇంకా పెడిక్యూర్ గురించి ఆలోచించడం మానే, ఎక్స్పీరియన్స్ అయిపోయింది కదా అంటే ఇంక మర్చిపోయింది అనమాట దాని గురించి. ఒకసారి ఎలా ఉంటుందో దానికి తెలిసిపోయింది. అండ్ యా బ్యాక్ హోమ్ అండ్ నోట్ బుక్స్ అన్నీ ఒకరోజు, టెక్స్ట్ బుక్స్ అన్నీ ఒకరోజు క్యారీ చేశారు అనమాట. ఇది ఎంత చేసినా తరగని టైప్లో కొన్ని గణేష్ చేశాడు, కొన్ని నేను చేసాం, అలా చేస్తూనే ఉన్నాం ఇక్కడ. సో ఫైనల్గా ఆల్ ప్యాక్డ్. అండ్ డిఫికల్ట్ ఛాలెంజ్ ఏంటంటే పిల్లలు రోజు 10ంటికి లెగిసేవారు సమ్మర్ హాలిడేస్ 2.5 months. వాళ్ళని సాటర్డే సండే మార్నింగ్ లేపటానికి నా ప్రయత్నం అంతా ఇంత కాదు. Don't you dare sleep. Hey, you're sleeping. In school you cannot sleep, Amma. Hi. స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు మధ్యాహ్నాలు న్యాప్ తీసుకోకూడదు, మార్నింగ్ అని చెప్పేసి మార్నింగ్ లేపేస్తాను. మార్నింగ్ లేపేస్తే ఆఫ్టర్నూన్ ఎక్కడ నిద్రపోతుందేమో అని ఇప్పుడు నా భయం అనమాట. అది మ్యాటర్ ఇక్కడ. నాకు నిద్ర వచ్చేస్తుంది, బట్ డోంట్ స్లీప్, డోంట్ స్లీప్, డోంట్ స్లీప్. I'm kidding. లేక మనం ఏదైనా చేద్దాం, బొజ్జు What do we do? ఏదో ఒకటి చేద్దాం. లేకో చేయనిక Sindhi Kudru. బెడ్షీట్ పట్టుకుని నిద్రపోద్దని లేపుతాను. నువ్వు ఫ్యాన్ అవసరమా? నిద్రపోతుంది అది. చాలాసార్లు ఆలోచిస్తాను నేను, ఏంటది నైటీలో ఉన్నాను బాగుందా లేదా అని. బట్ దెన్ యా దట్ ఈస్ మీ గైస్. రా న్యాచురల్ క్లిప్స్ Day 1 నుంచి ఇలాగే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో ప్లీజ్ ఇగ్నోర్ సచ్ లుక్స్ ఆఫ్ మైండ్. సో మై ఫ్రిడ్జ్ ఇస్ ఆల్ ప్యాక్డ్ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. వాళ్ళ లంచ్ బాక్సెస్ కోసం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ తెచ్చేసి మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేశాను. వెజిటేబుల్ జ్యూస్ కూడా చేయటం స్టార్ట్ చేశాను. ఇషిత డస్ డ్రింక్, శ్రీనిక డస్ నాట్ డ్రింక్, బట్ ఇషిత డస్ డ్రింక్. సో అది కూడా ఫిల్ చేశాను అనమాట. ఇంకొక రోజు నేను మంచిగా ఒక రొటీన్ వీడియో చేస్తాను. అసలు లాస్ట్ వీక్ నేను ఈ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎంత క్రేజీ అయిందంటే మా ఇంటీరియర్ వర్క్ కోసం మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఐ వెంట్ టు అ ప్లేస్. అండ్ దెన్ మిస్ ఇండియా దానికోసము నన్ను పిలిచారు. అండ్ లైఫ్ కోచింగ్ కాల్స్ ఏమైతే ఉన్నాయో చాలామంది ప్రీపోన్ చేసుకున్నారు అనమాట, అర్జెంటుగా మాట్లాడారని. సో నాకు అసలు బ్యాక్ టు బ్యాక్ కాల్స్ అయిపోయి అస్సలు ఫ్రీ టైం దొరకలేదు. అందుకనే లాస్ట్ వీక్ నేను వీడియో పోస్ట్ చేయలేదు. సో ఓకే గైస్, ఐ హోప్ యూ కనెక్టెడ్ టు దిస్ వీడియో. మీ కిడ్స్ కూడా వాపస్ వెళ్ళిపోయి మీరు కూడా ఇలా బ్యాక్ టు వర్క్ ఆర్ బ్యాక్ టు యువర్ ఓన్ మామీ డ్యూటీస్ అన్నీ మీకైతే స్టార్ట్ అయిపోయి ఉంటాయి. ఇఫ్ యు ఆర్ రిలాక్సింగ్ ఆర్ ఇఫ్ యు ఆర్ బీయింగ్ ప్రొడక్టివ్, బోత్ వేస్, వెల్కమ్ టు ద న్యూ రొటీన్ ఫర్ దోస్ హు ఆర్ ఇన్ ఇండియా. చలో దెన్, బాయ్. ఐల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.